హాయ్ అండి, నా పేరు సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం చేప పులుసునైతే తయారు చేసుకుందామండి. ఇది ఒరిస్సా పులుసు అండి. మనకు ఒరిజినల్ పులుసు అయితే ఇప్పుడు దొరకట్లేదు కదా, అది కాకుండా చాలా కాస్ట్ కూడా ఉంటుంది కదా. ఇదైతే మనకి ఒరిస్సా పులుసు కొంచెం ఒరిజినల్ పులుసు చేపతో పోల్చుకుంటే కాస్ట్ తక్కువగా ఉంటుంది. టేస్ట్ మాత్రం సిమిలర్గానే ఉంటుంది. మీకు దొరికితే ట్రై చేయండి. ఈ చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మన మసాలా దినుసులు అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కనైతే మిక్సీ పట్టుకోవాలి. గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో మిక్సీ పట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్లోని టమాటాలో పచ్చివాసన పోయే వరకు చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. మీకు నచ్చితే వంకాయను కూడా వేసుకోండి. ఇక్కడ నేనైతే వేయట్లేదు. ఇక్కడ బెండకాయ ముక్కలు లేదా వంకాయని అయితే మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కంపల్సరీ వేసుకోవాలని ఏమీ లేదండి. ఎవరు తినే టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవడమే. అలాగే మనం మిక్సీ పట్టుకున్న ముద్ద మసాలాను కూడా వేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లిపాయలను కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకుని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకును. తర్వాత వాటిలో 1 స్పూను పసుపునైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే తగినంత కారం కూడా వేసుకోండి. మీరు తినే స్పైసెస్ని బట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 4 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. అలాగే ఇక్కడ కళ్ళుప్పునైతే యూజ్ చేస్తున్నానండి. అలాగే ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు జ్యూస్ను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మరిగించుకోవాలండి. మూత పెట్టి చూస్తున్నారు కదా ఏ విధంగా మరుగుతుందో, ఈ విధంగా మూత పెట్టి మరిగించుకోవాలి. మనం తినే కన్సిస్టెన్సీని బట్టి పులుసును మరిగించుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అండి. నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.